హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము 5 o'clock లేచేసి ఇంట్లో పూజ చేసేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయింది గాయ్స్. ఏంటి స్పెషల్ అంటే ఈరోజు మా అక్క వరలక్ష్మి వ్రతం చేస్తా అని చెప్పింది. సో ఫస్ట్ ఇంట్లో కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంట్లో కంప్లీట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం గాయ్స్ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే. అండ్ మా విలేజ్ నుంచి అమ్మమ్మ తాత వచ్చారు. సో వాళ్ళతో పాటు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం గాయ్స్. వెళ్ళేసరికి మా అక్క అయితే అన్ని ప్రసాదాలు అయితే చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళంగానే డెకరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసేసాం గాయ్స్. మా బావ మా అక్క అయితే ఇద్దరు కలిసి అక్కడ బ్యాక్ డ్రాప్ అవన్నీ సెట్ చేస్తున్నారు. సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి మా అక్క అయితే ఫాస్ట్గా చేసేస్తుంది గాయ్స్. ఇది కూడా ఫస్ట్ టైం మా అక్క అలా చేయడం, బట్ ఎలా వస్తుందో తెలియదు ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేస్తుంది. శారీ ప్రీ ప్లేటింగ్ అయితే తను ఇంకా ఫాస్ట్గా చేసేస్తుంది. ఇంకా క్లిప్స్ పెట్టు అడ్జస్ట్ చేస్తూ 1 plate ఫ్రంట్ 1 plate కొంచెం బ్యాక్ అనుకుంటూ అడ్జస్ట్ చేస్తూ తనైతే శారీ హాఫ్లా ఫోల్డ్ చేసి తనైతే ప్రీ ప్లేటింగ్ చేస్తుంది గాయ్స్. తను ఒక్కతే చేసేసింది. ఇంకా తను ఎలా చేస్తుందో చూసేయండి గాయ్స్. తనైతే ఇంకా శారీ మొత్తం సెట్ చేయడం అయిపోయిందని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసింది గాయ్స్. అమ్మవారికి కావాల్సిన జ్యువెలరీస్ అన్నీ తీసి పక్కకి పెట్టాము. సో ఏవి సెట్ అయితే అవి వేద్దామని చెప్పేసి మా అక్క వాళ్ళు అయితే ఇంకా కొత్తది తెచ్చారు ఫేస్. సో అది చూపిస్తున్నాము. అండ్ అమ్మవారికి హ్యాండ్స్ ఉంటాయి కదా, సో అలా స్టిక్ పెడతారు కదా. సో మేమైతే ఇంకా స్టిక్ పెట్టలేదని చెప్పేసి బావని పిలిచి ఇంకా బావతో అయితే స్టిక్స్ అన్నీ అరేంజ్ చేయిస్తుంది గాయ్స్ తను. సో ఇంకా అదైతే ఇంకా టైట్గా అలానే ఉండాలని చెప్పేసి టైట్గా కట్టించేసిన తర్వాత మళ్ళీ శారీ పెట్టేసి శారీ డ్రాపింగ్ స్టార్ట్ చేసింది తను. ఇంకా యాక్చువల్లీ మేము ఇంకా అది స్ట్రైట్నింగ్తో స్ట్రైట్ చేయాలి, సెట్ చేయాలి అనుకున్నాం. బట్ ఎప్పుడైతే క్లిప్స్ తీసామో నీట్గా చాలా నీట్గా వచ్చేసింది. ఆ కుచ్చులన్నీ చెప్పేసి చాలా నీట్గా వచ్చింది. మీరే చూడండి గాయ్స్ ఎంత నీట్గా వచ్చాయో. అండ్ అదైతే టై చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అది పైనది అది ఇంకో బిందె పెట్టేసి దాని నుంచి వెళ్ళి ఇంకా బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ లాగా సెట్ చేసేసింది తనైతే. ఇంకా బ్లౌజ్ లాగా మొత్తం సెట్ చేయంగానే ఇంకా శారీ పళ్ళు సెట్ చేద్దామని చెప్పేసి ఇంకా శారీ పళ్ళు కూడా తను తీసేసుకొని సెట్ చేస్తుంది. తనైతే యాక్చువల్లీ పళ్ళు వచ్చేసి ఇంక ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా వేద్దామని అనుకుంది. బట్ పళ్ళు సైజ్ కొంచెం చిన్నగా అవ్వడంతో మళ్ళీ ఏం తీస్తామని చెప్పేసి పళ్ళు జస్ట్ 1 side వేసేసింది. తను పళ్ళు 1 side వేయడం వల్ల హ్యాండ్ అనేది జస్ట్ 1 side బెండ్ అయినట్టు కొంచెం అనిపించింది. తర్వాత అయితే తను సెట్ చేసేసింది, బట్ వేయంగానే అలా అనిపించింది. ఇంకా పళ్ళు సెట్ చేసేసిన తర్వాత అమ్మవారికి నడుము గొలుసు పెడదామని చెప్పేసి తనైతే ఇంకా జ్యువెలరీ సైడ్ వెళ్ళిపోయి నడుము గొలుసు తీసుకొని పెట్టేసింది గాయ్స్. పెట్టేసిన తర్వాత అప్పుడు యాక్చువల్లీ లుక్ చాలా బాగా అనిపించింది. ఇంకా రియల్గా చూస్తే చాలా బాగుండే. అది పెట్టేసి ఇంకా సెట్ చేసిన తర్వాత తను అయితే ఫేస్ పెట్టేసి తనైతే ఇంకా ఫేస్ మొత్తం రెడీ చేద్దామని చెప్పేసి తీసేస్తుంది. ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి మా అక్క వాళ్ళ కొడుకులు అయితే వచ్చారు. వాడు చిన్నోడు చూడండి గాయ్స్ ఎంత సతాయిస్తున్నాడో. నేనే చేస్తా నేనే పెడతా అని చెప్పేసి ఫుల్ సతాయిస్తున్నాడు. అండ్ తనైతే ఇంకా అది కోకోనట్ పెట్టేసి ఫేస్ టై చేద్దామని చెప్పేసి ఫేస్ కూడా టై చేసేసింది. ఇంకా ఫేస్ కొంచెం సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా కొంచెం రైస్ వేసేసి కరెక్ట్గా కూర్చుంటుందని చెప్పేసి రైస్ వేసిన తర్వాత తనైతే ఫేస్ సెట్ చేసేస్తుంది గాయ్స్. ఫేస్ సెట్ చేసిన తర్వాత జ్యువెలరీ కూడా మొత్తం తనే సెట్ చేసేసింది. చూడండి గాయ్స్ తను ఎలా సెట్ చేసేసిందో మొత్తం. ఇంకా జ్యువెలరీ మొత్తం సెట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఇంకో బ్లౌజ్ పీస్ తీసుకొని తనైతే స్టిక్కి మొత్తం హ్యాండ్స్ బ్లౌజ్ పీస్తో కవర్ చేసేసి హ్యాండ్స్ లాగా చేసేసింది. అండ్ బ్యాంగిల్స్ కూడా హ్యాండ్స్కే వేసేద్దామని చెప్పేసి బ్యాంగిల్స్ వేస్తూ ఆ బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్గా తను సెట్ చేసింది. ఇంకా అది సెట్ చేసిన తర్వాత అయితే అన్ని బొమ్మలతో సెట్ చేద్దామని చెప్పేసి ఇంకా బొమ్మలన్నీ తెచ్చేసి డెకరేట్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇంట్లో ఉన్న అన్ని దేవుడి బొమ్మలు అన్నీ తెచ్చేసి అయితే పెట్టేసింది తనైతే. ఇంకా మొత్తం సెట్ చేస్తుంటే మా అక్క కూడా ఆ గ్యాప్లో వెళ్ళేసి మా అక్క రెడీ అయ్యి వచ్చింది. మేము ఇంకా రెడీ అవ్వలేదు గాయ్స్. తనది అయిపోతే నా వీడియో తీయడం కంప్లీట్ అయిపోతే ఇంక ఇద్దరం రెడీ అవుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే మా అక్క అన్నీ కావాల్సిన అన్ని అమ్మవారికి పుస్తలు తాడు అవన్నీ వేస్తుంది. ఇంకా మా అక్క చిన్న కొడుకు అయితే మమ్మల్ని సతాయిస్తున్నాడు గాయ్స్. ఎంత చెప్పినా వాడు వినట్లేదు. నేను పెడతా అని చెప్పేసి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఏంటి ఏదో ఇన్కంప్లీట్ అనిపిస్తుంది అని చెప్పేసి చాలా అబ్జర్వ్ చేస్తే అప్పుడు తెలిసింది గాయ్స్ మేము అమ్మవారికి అసలు జడ పెట్టలేదని చెప్పేసి మళ్ళీ అప్పుడు అవును కదా అని చెప్పేసి అది తీసుకొని జడ కూడా పెట్టేసి ఇంకా ఫ్లవర్ కూడా అన్నీ సెట్ చేసేసింది.
అండ్ ఇంకా మేమైతే రెడీ అవుదాం చెప్పేసి వెళ్ళాము. మా అక్క అయితే ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం, ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పేసి మా అక్క పూజ స్టార్ట్ చేసేస్తుంది గాయస్. నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళాను గాయస్. ఇంకా ప్రసాదాలు చూపించేద్దామా. కర్డ్ రైస్ చేసింది, ఇంకా పాయసం, పులిహోర, వడలు, ఇంకా బూరెలు అండ్ పరమాన్నం అయితే చేసేసింది. ఇవన్నీ ప్రసాదాలకైతే మా అక్క ప్రిపేర్ చేసేసింది. ఇంకా బౌల్లో వేసేసి అమ్మవారి దగ్గర ప్రసాదం అయితే పెట్టేశాను గాయస్. పెట్టేసిన తర్వాత నేను ఇంకా సర్లే అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి గాయస్, మా అక్క కొడుకు ఎలా చేస్తున్నాడో. ప్రసాదాలు అన్నీ కాకుండా జస్ట్ ఇవి మాత్రమే మొత్తం ఫిల్ చేసేసి నేనే ఇస్తా అని చెప్పేసి అన్ని ప్లేట్లలో వాడే వేస్తా అని చెప్పేసి వాడే ఫిల్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినట్లేదు. చూడండి గాయస్ వాడు ఎలా ఉన్నాడో క్యూట్గా. ఇంక ఇలానే చూస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది గాయస్. సో పార్ట్ 2లా డివైడ్ చేశాము. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. బై బై గాయస్, సీ యూ ఇన్ ద పార్ట్ 2.